హాయ్ ఫ్రెండ్స్, MS4 బ్లాగ్స్ కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము మా ఫ్రెండ్ తోటలో మక్కలు కాల్చుకుని పోతున్నాము. మక్కలు అంటే అందరికి తెలిసే కావచ్చు, మొక్కజొన్నలు కంకులు కాల్చుకుని పోతున్నాము. మొత్తం ఈ బ్లాగ్లో అయితే మనము మా ఫ్రెండ్స్ తోటి కంకెన్లు ఎట్లా కాల్చుకుంటాం అనేటువంటి చూసి ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయండి. ఈ వీడియోని మొత్తం ఎండ్ వరకు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరిగిన మక్కలు కాల్చుకుని తిన్నట్టయితే కామెంట్ చేయండి. ఓకే, అనుకోవడానికి డీజిల్ కావాలి. అయ్యో, మక్కలు కాల్చాలంటే కట్టెలు కావాలి. హాయ్ ఫ్రెండ్స్, హాయ్. ఇట్లా మనము విప్పి చూసినట్టయితే ఇట్లా ముదిరింది అనేది ఏర్పడుతుంది. దాని తర్వాత లాత ఉంది ఫ్రెండ్స్, ఇది లాత మక్కేన ఫ్రెండ్స్. తినొచ్చా అది? తినొచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ చూడండి మీరు, ఇది ఎంత పాలు వస్తుంది చూడండి. ఇంకో లాత ఉన్నాయి కదా రాజు, గిన్నెకు ఉందా రాదు? గిన్నె మంచిగా ఉంటాయి. గిన్నె అదో చిన్న ఉన్నాయి, ఇర్రాలు కాలు ఫ్రెండ్స్. చూడండి, ఇది మా రాజు వాళ్ళ యొక్క నూతి ఫ్రెండ్స్. ఇలా వాటర్ స్టోర్ అయ్యి దీని ద్వారా ఈ పంటను పండిస్తున్నారు ఫ్రెండ్స్. సంజయ్ పట్టుకోలే కదా, సంచాలనే ఉన్నా తేడా చాలా ఇంటికి వచ్చినారు. ఇగో ఇలా మక్క ఉంది కదా, మక్క కారం ఇట్లా వాపి లాతగా ఉందా ముదిరిందా చూసి పాలు వెళ్తే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇలా తిరగడం జరుగుతుంది, మక్కని కాల్చుకోవడం. నీదైన స్టైల్లో ఇది. హరే కృష్ణ. ఇంత లాత ఉంది, చాలా లాత ఉంది ఇక్కడ. ఇంత లాత ఉంది, చాలా లాత ఉంది. అవును ప్రభు, మన తెలుగులలో రాజుగారు వీటిని న్యాచురల్ గా ఇంకున్నాయి కదా అక్కడ పంట పండించారు. ఇదంతా ఇదేం కోసుర్రా? మొత్తం కోసి మొత్తం దురదలేస్తుంది. కరోనా కంటే అయిపోయింది. లోపలికో అడుగో వదలుకో. ఊడలద్దురా, మెల్లగా పాములు ఉంటాయి. ఎన్ని ఎకరాలు ఉంది అక్కడ మనకు? 3 ఎకరాలు ఉందా? దగ్గర 3 ఎకరాలు మంచిగా ఉంది. మరి మంచిగా నెమ్మదిగా కట్టుకుంటుంది, సరిపోతుంది. దిస్ ఇస్ మై ఫ్రెండ్ బంగ్లాదేశ్ డ్రైవర్ ఫ్రెండ్స్. ఆమె బంగ్లాదేశ్ డ్రైవింగ్ క్లాసెస్ ఉంది. గిదేంటిది ఇది? సాంబార్లోకి వచ్చేది సింబా. సభకు నమస్కారం. మక్కెళ్ళు కాల్చుకున్నా మాత్రం మా దోచుగాడు కోతులు కావాలి ఉంచి అయితే మంచిగా అనుకుంటుంది. దాని తర్వాత ముట్టి పెడతారు. మంట అంటి పెడతారా? ఒక్కొక్కడు కట్ట పుల్లకి ఒక పుల్లకి అంటి పెట్టి ఇల్లు కాల పెట్టి రోజులు సరి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ కట్ట బుల్లలు కట్టెలు పెట్టాలి ఫ్రెండ్స్. బుల్లలు వేయాలి ఫ్రెండ్స్. మధ్య మక్క మక్కని కాలుస్తందుకు ఫ్రెండ్స్, మొగ్గుల మీద ఉబ్బుతందుకు మక్కెలకు ఏముపుతావు? మక్కని కాల్చుకున్నందుకు, ఇది ఊపతందుకు బొగ్గుల మీద మక్కెన్లు ఈ విధంగా కాల్చుకోవాలి. కొంచెం మక్కకి బూరు తీసేయాలి, తర్వాత దీని మీద వేయాలి. మక్కెన్లు మొన్న గిట్ల నీకోటి నాకోటి కాదు, అలా పెట్టాక ఆయనతో ఎక్కువ తిట్టాను. పొడు కట్టబట్ట ఇట్లా పడు ఉచితే గాలుగా చూసుకోకూడదు.
పక్కకి వేయాలా కంకులు అంటే సాధన అవుతారు అట్లా 4 తింటారు. మళ్ళీ ఏమంటారు, అరే నా కొడుకు 2 కావాలి, మా కోడలకు 2 కావాలి. ఇదేముంటాడు ఏం చేస్తాడో అర్థం కాదు. ఇదేమో ఇడు చూసినా ఇవన్నీ ఇప్పటి నుంచి తినుడు స్టార్ట్ చేస్తాడు. ఒక్క పొద్దురా అరే మైసా ఉన్నది ఒక్క పొద్దు పొయ్యిలేసి తిను తింటే తినేయాలి ఏం కాదు పంది లెక్క ఏం తినవై. అరే ఇక ఇంకో సంధిలో మక్కలు కుమ్మరి అది సాధ కాదు. స్టార్టింగ్ నుంచి తినుడు పెడతాం. ఇక్కడ కుమ్మరి గదికి ఇస్తావు 2 లోపల కాలంగా గూజు గూజు అవుతుంది కాల్చినాక ఏం రసం దిగుతుంది కిందకి దిగుతుంది రసం. నాకే కొడుతుంది బాగా పట్టింది ఏంటండి నీకు అలవాటు కదా తలకాయ కాల్చుతుంది కదా తెప్పుకొచ్చుకోపోంటే మనది ఉన్నాయా అని అడిగినా పోరా నేను చూడలేదు. ఉన్నాయని ఉంటే తెప్పుకోకపోయినా ఆడండి వాడు కాబట్టి తెప్పుకోవాలి మనం ఉంటే తెంపో లేకుంటే ఆకులు తెంపుకోవచ్చు. ఇంకా మా సైడ్కి వస్తుంది పెద్దవాళ్ళ సైడ్లకు. చిలకలు వచ్చినాయి అట్లు చిలక నా సైడ్కి వస్తున్నాయిరా. ఏం పాప చేసావు నువ్వు? ఎట్లుంది? పోప వస్తుంది పోప. అరే మేము చిన్నప్పుడు ఎల్లిగా పోయినాంరా. ఎల్లిగా పోయినప్పుడు ఏమైతే ఇట్లా మక్కిన కాల్చుకొని మంచిగా చిన్న అప్పుడు 20 సంవత్సరాల కిందట దొడిగ పొక్కలు ఎక్కుంటుండే. వర్షం పడ్డ నీళ్లు అవి తాగితే ఏం కమ్మగా ఉంటుండ్రు. ఈ మక్కిన తినుకుంటా కమ్మ ఉంటుండే. బట్టలు వినాక మీరు అట్లా మన ఎడ్లు కొట్టుకపోతుంది బట్టలు ఆరంగానే బట్టలు వేయడం కాబట్టి అది ఎడ్లు వచ్చింది. నీకు తీసుకొచ్చి మన మక్కంకులు మళ్ళీ కాల్చినాక మొత్తం ముదిరిపోతుండే. వచ్చినది కూడా కొంచెం లాత మంచిగా దొరికినాయి. నేను సౌదీకి వచ్చి ఫస్ట్ టైం నేను తినిపించినాను. థ్యాంక్ యూ నేను ఖత్తర్ నుంచి వచ్చినా. ఖత్తర్ నుంచి వచ్చిన ఇది ఫస్ట్ టైం. అంటే ఇది మొన్న పోయినప్పుడు నేను మిస్ అయినా. నన్ను కలుపుకున్నాను. థ్యాంక్స్ రాజు గారు. తీయగా ఉందిరా. అరే కొద్దిగా అయితే ముదిరిపోతుండారా. మరి మొన్న ఎటు పోయినావు? అరే మొన్నటి నుంచి అంటే నాకు వీలు కొద్దిగా ఊరికేనా సరే సరే బాబా ఏంది మంచిగా ఉందిరా. ఇంకో మక్కన్ విత్ థమ్స్ అప్. మక్కన్ విత్ థమ్స్ అప్.